హాయ్ ఫ్రెండ్స్, నేను చంద్రికను. మీరు చూస్తున్నారు మా భద్రాచలం వంటలు. ఈ రోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఏ చేపలతో చేసినా కానీ పర్ఫెక్ట్ రుచి రావాలంటే ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా చేపల పులుసును ఎలా చేయాలో చూసేద్దాం. నేను 1 కేజీ చేపలు తీసుకున్నాను. ఇప్పుడు మనము మంచిగా శుభ్రంగా దొడ్డు ఉప్పు వేసి కడుక్కోవాలి. 1 నిమ్మకాయ రసాన్ని పిండి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. చేపల పులుసుకు కావలసిన పదార్థాలు: 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, చింతపండు, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 హాఫ్ స్పూను, ఎల్లిపాయలు 1 గడ్డ. ఉల్లిగడ్డలు మిక్సీలో పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చింతపండు నానపెట్టుకోవాలి. ధనియాలు, ఎల్లిపాయలు, జీలకర్ర ఈ మూడింటిని మిక్సీలో పట్టుకొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ పేస్టు, టమాటా పేస్టు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు మసాలా ముద్దని తయారు చేసుకున్నాక నేనైతే మట్టి పాత్ర పెట్టుకున్నాను. మట్టి పాత్ర వేడెక్కినాక 4 పావులు నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కినాక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. దాన్ని కూడా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, వీటిని మిక్సింగ్ చేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ ముద్దని కూడా వేసి కలపాలి. చింతపండు రసం వేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పులుసు కొంచెం మరిగిన తరువాత మూత తీసి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలని వేసేసేయండి. ఈ ముక్కలన్నీ పులుసులో మునిగే వరకు గరిటతో అడ్జస్ట్ చేసుకోండి. తరువాత మూత పెట్టి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం. మధ్యలో ఒకసారి గరిటతో కలిపి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు గరిట పెట్టి కలిపితే చేప ముక్క తునిగిపోతుంది. అందువల్ల ఒక క్లాత్ పట్టుకొని తిప్పుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా మెంతి ఆకు వేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసి 5 నిమిషాలు పులుసు దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, చేప ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినవి. పులుసు కూడా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ చేపల పులుసు రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.